ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ల నుంచి మండల తహసీల్దార్లకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గించడం, రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియ వేగంగా పూర్తయ్యేందుకు ఈ మార్పు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తూ ఉంది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మాట్లాడుతూ, నిషిద్ధ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములైన అసైన్డ్ నివాస స్థలాల రిజిస్ట్రేషన్ రద్దు అధికారం జిల్లా కలెక్టర్లకు ఉందని, ప్రస్తుతం అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం అందితే విచారణ జరిపి వాటిని రద్దు చేయాలంటూ జిల్లా రిజిస్ట్రార్ ద్వారా సబ్ రిజిస్ట్రార్కు తెలియజేస్తున్నారు. ఈ విధానంతో కాలయాపనతో పాటు వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండే తహసీల్దార్లకే నేరుగా రిజిస్ట్రేషన్ల రద్దు అధికారాన్ని కట్టబెడుతున్నట్లు మంత్రి సత్యప్రసాద్ గారైతే తెలుపుతూ, ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తహసీల్దార్కు ఫిర్యాదు అందిన పక్షంలో వెబ్ ల్యాండ్లో ఆ భూములను సర్వే నెంబర్ల వారీగా పరిశీలిస్తారు. రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రార్కు క్యాన్సిల్ డీడ్తో సహా తగిన ఆధారాలు సమర్పిస్తారు. సబ్ రిజిస్ట్రార్లు రద్దు ప్రక్రియ పూర్తి చేశాక ఈ నిర్ణయాన్ని ఇరు పార్టీలకు తెలియజేస్తారు. నిషిద్ధ జాబితాలో ఉన్న అసైన్డ్ భూముల్లో 4 లక్షల ఎకరాలను గత వైకాపా ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తొలగించింది. వీటిలో 7,000 ఎకరాలకు భూములకు గాను అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిపై తదుపరి చర్యలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్ జరిగాక ఇరు పార్టీలు ముందుకొస్తే దానిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే రద్దు చేసే విధానాన్ని యథావిధిగా కొనసాగిస్తారు. వక్ఫ్, దేవాలయ, ఇతర శాఖల భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగితే రద్దు చేయాల్సి వస్తే మాత్రం ప్రస్తుత విధానంలో ఉన్నట్లే సంబంధిత శాఖల అధికారుల ద్వారా రద్దు చేస్తారు. తాజా నిర్ణయం ప్రభుత్వ భూములకు మాత్రమే వర్తిస్తుంది అంటూ ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ల నుంచి బదలాయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.